జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చేసిన పాపం ఊరికే పోదు అంటారు మన పెద్దోళ్ళు. ఇప్పుడు అది అక్షరాల నిజమవుతుంది. ఇన్నాళ్ళు కూడా మన భారతదేశంలోకి తీవ్రవాదాన్ని ఎగదోసి వందల సంఖ్యలో బాంబు పేలుళ్ళు, తీవ్రవాద దాడులు చేయించినటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు అంతకంటే ఎక్కువగా రివర్స్లో వచ్చి తగులుకుంటుంది. తీవ్రవాదులు, మిలిటెంట్స్, రెబల్ గ్రూపులు ఇప్పుడు పాకిస్తాన్లో కరాళ నృత్యం చేస్తున్నాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ బాంబు పేలుళ్ళు, తుపాకీ కాల్పులు, దహనాలు, అల్లర్లతో నిండిపోయిందంటే అట్టుడుకుతుంది పాకిస్తాన్ అంతా కూడా. చెబితే నమ్మలేరు కానీ గత 18 నెలల కాలంలో ఈ పాకిస్తాన్ సైనికులు కానీ, పాకిస్తాన్ పోలీసులు కానీ దాదాపుగా 10,000 మంది వరకు చనిపోయి ఉంటారనేది ఒక అంచనా. ప్రస్తుతం పాకిస్తాన్ సైనికులంతా కూడా పిట్టల మాదిరి రాలిపోతారు. ఇక గత 4 రోజుల నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో పాకిస్తాన్ సైనికులకు నరకం అంటే ఎట్టుంటుందో చూపిస్తున్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో పాక్ సైనికులతో సరదాగా తుపాకులాట ఆడుకుంటున్నారంట. అర్థం తందా? ఇక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మధ్యన సరిహద్దుగా డ్యూరాన్ లైన్ ఉండదన్నమాట. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఈ డ్యూరాన్ లైన్ దాటి 30 కిలోమీటర్ల దూరంలోకి వచ్చి పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను తగలబెట్టి పారేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి 176 మంది పాకిస్తాన్ సైనికులను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కిడ్నాప్ చేసి పారేశారు. ఈ 176 మంది పాకిస్తాన్ సైనికుల ప్యాంట్లు, షర్ట్లు విప్పి అతి దారుణంగా లాక్కొని పోయినారంట. ఏది డబ్బా రేగులు బండి గట్టి లాక్కొని పోయినట్టు ఆ విధంగా లాక్కొని పోయారనమాట ఈడ్చుకుంటా. అసలు ఆ వీడియో చూస్తే హబ్బా అనిపించింది నాకే. అట్లుండదనమాట. ఆ విధంగా ఉన్నాయి అక్కడ దృశ్యాలు. పాకిస్తాన్ సైనికుల ప్యాంట్లు, షర్ట్లు విప్పి వాళ్ళని కింద పడేసి తాళ్లతో లాక్కొని పోతున్నారు. రాళ్ల మీద, గుట్టల మీద ఆ విధంగా పాకిస్తాన్ సైనికులను ఈడ్చుకొని పోతున్నారు. అందుకు సంబంధించినటువంటి వీడియోలు ట్విట్టర్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే మీరు అనుకోవచ్చు, సరే ఆ వీడియో ఏదో చూపించవచ్చు కదా అని. యూట్యూబ్ నిబంధనలు అనుసరించి ఆ వీడియోలను మేము ఇక్కడ ప్రజెంట్ చేయలేకపోతున్నాం, అది విషయం. కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు కానీ ఒకసారి తాలిబాన్ అని చెప్పి చూసారంటే విపరీతంగా వస్తున్నాయి అలాంటి వీడియోలన్నీ కూడా. ఇక ఆ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 176 మంది పాకిస్తాన్ సైనికులను కిడ్నాప్ చేశారంట. అంతేకాకుండా ఆ పాకిస్తాన్ సైనికులను నగ్నంగా ఊరేగిస్తారు కూడా. ఇకపోతే ఇదంతా కూడా ఇట్టుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ 93,000 అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. నెటిజన్లు పాకిస్తాన్ పైన, దాని ఆర్మీ పైన తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగినటువంటి యుద్ధంలో మన భారతీయ సైన్యం పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు చెందినటువంటి 93,000 మంది సైనికులు మన భారతీయ ఆర్మీ ముందు ఆయుధాలతో సహా లొంగిపోయినారు. అదేవిధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ను దెబ్బ కొడుతుంది. దీంతో ఆనాటి భారతదేశ విజయాన్ని గుర్తు చేసుకుంటా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు సపోర్ట్గా నెటిజన్లంతా కూడా 93,000 సంఖ్యను ట్రెండ్ చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ఒక నెటిజన్ 1971లో పాకిస్తానీలో భారతదేశం ముందు లొంగిపోయినారు. 2025లో ఆఫ్ఘనిస్తాన్ ముందు లొంగిపోతారు. టీం 93,000 ఇంకా మారలేదని చెప్పి ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ప్యాంట్లు విప్పి పారిపోవడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టేటువంటి విద్య అంటూ మరొక పోస్ట్ పెట్టానమాట. అంతే, దెబ్బతో ఆ పోస్టులన్నీ కూడా వైరల్ అయిపోయినాయి. ఇక భారతదేశానికి చెందినటువంటి నెటిజన్లందరూ కూడా ఆ పోస్ట్ను షేర్ చేయడమో లేదా రీపోస్ట్ చేయడమో చేస్తా ఈ 93,000 అనేటువంటి సంఖ్యను పెద్ద ఎత్తున వైరల్ చేస్తారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి చాలా మంది నెటిజన్లు కూడా దీనిని విస్తృతంగా పోస్ట్ చేస్తారు. పైపెచ్చి ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ నెటిజన్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని 93,000 ప్యాంటు వేదిక 2.0 అని చెప్పేసి పేరు పెట్టి పోస్టులు చేస్తాను చూడండి. అంటే 2.0 అంట, దీనికి ప్యాంట్లు ఇప్పేదానికి కూడా. 1971లో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ మన భారతదేశ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి జగ్జిత్ సింగ్ అరోరా ముందు లొంగిపోతా లొంగుబాటు పత్రాలపైన సంతకాలు చేశాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ నెటిజన్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తా ఈ రోజు కాకపోవచ్చు, రేపు కూడా కాకపోవచ్చు, మొత్తానికి ఏదో ఒక రోజు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం సృష్టించినటువంటి ఈ 93,000 రికార్డులు బద్దలు కొడతాది, పాకిస్తాన్ను మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటామని చెప్పేసి పోస్టులు పెడతారు. మొత్తం మీద ఈ 93,000 అనేటటువంటి సంఖ్య మాత్రం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత శక్తివంత
శక్తివంతమైనటువంటి ఆర్మీగా గొప్పలు చెప్పుకుంటా డబ్బా కొట్టుకునేటటువంటి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ చావలేక బతకలేక కొట్టుకొని చచ్చారు. అది విషయం. చూద్దాం, ఆ రోజు కూడా తొందరగా రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.